హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభ శుక్రవారం. ఈరోజు ఎర్లీగా లేచాను. లేచి చక్కగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు ఎర్లీగా లేచాను కదా, అందుకే కొంచెం నీరసంగా ఉంది ఫేస్ అనేది. ఈరోజు అమ్మవారికి అయితే పులిహోర చేసి పెట్టాను ప్రసాదంగా. చాలా బాగా అనిపించింది పూజ చేసుకోవడం. ఇంకా ఇదిగోండి, నాకు పూజ బల అనేది చాలా చిన్నగా ఉంటుంది కదా, అందుకని చిన్న చిన్న ఫోటోలు కింద పెట్టుకొని సర్దుకున్నాను. ఇంకా క్యాలెండరీలో ఇంకా 7 సంవత్సరం అనమాట, అది చూపిస్తున్నాను. ఇదిగోని కింద కూడా చక్కగా ఇలా సర్దుకుని పూజ అనేది చేసుకున్నాను. ఇంకా తులసికోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను. ఇలాగ ఒక బౌల్లో చక్కగా వాటర్ వేసి ఫ్లవర్స్ అన్నీ పెట్టుకుని ఫ్రైడే ఇలా పెట్టుకుంటాను. చాలా బాగా అనిపిస్తుంది, నిండుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ప్రసాదం అయితే తీసుకుని తినాలి మనం. ప్రసాదం పెట్టేసి ఇంకెప్పుడుకో అలా ఉంచేయకుండా ఆ ప్రసాదాన్ని తీసుకుని తినడం వల్ల ఆ భగవంతుని ఆశీస్సులు అనేది మనకు అందుతుంది. ఇంక ఇదిగోండి, ఈరోజు లంచ్లోకి అయితే బెండకాయ టమాటా పులుసు అనేది చేశాను చిక్కగాను. ఇంకా పునుగులు వేద్దాం అనుకున్నాను, లాస్ట్లో వచ్చింది. ఇంకా వేసిన తర్వాత తీయడం ఎందుకులే అని ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇదైతే నేను దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి చెక్కలు ఉంటే వాటిని నూనె కోసం ఆరబెట్టాను. ఇంక ఈ నూనె అయితే నేను డైలీ యూజ్ చేస్తాను, తలకి రాసుకుంటాను.